ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిలియన్ బ్లాగర్. అండ్ ఈ రోజు మీకు వీడియోలో రివ్యూ బోనస్ పేజ్, ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ కానీ, ఒక రివ్యూ బోనస్ పేజ్ కానీ, లేదంటే ఏదైనా కోర్సెస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ మనం క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓకే, ఎటువంటి రీసోర్సెస్, ఎటువంటి టూల్స్ చేస్తే మనకి బెటర్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే ద బెస్ట్ ప్లగ్ఇన్, ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే థ్రైవ్ ఫ్యామిలీ అండి. థ్రైవ్ ఫ్యామిలీలో చాలా ఉంటాయి. దాంట్లో మనం మెయిన్గా యూజ్ చేసే థ్రైవ్ ఆర్కిటెక్ట్. ఓకే, సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నానండి. అండ్ నేను నా యొక్క సైట్ మీరు చూస్తే కనుక ఇది వర్డ్ప్రెస్ సపోర్టెడ్ అండి. మెయిన్ ఏంటంటే వర్డ్ప్రెస్ సపోర్టెడ్. సో మనకు ఖచ్చితంగా మనకైతే సైట్ ఉండాలి, రైట్? సో ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ థ్రైవ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. నాకు థ్రైవ్ ఉంది, నాకు థ్రైవ్ ఏజెన్సీ లైసెన్స్ ఉందండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మొత్తం థ్రైవ్ ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లగిన్స్ ఇవన్నీ కూడా, రైట్? సో ఇక్కడ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి థ్రైవ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ అనేది చెప్పబోతున్నాను నేను. సో నేను ఆల్రెడీ రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేశానండి. ఓకే, సో ఇక్కడ రివ్యూ బోనస్ పేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇంకా దాన్ని ఏమంటారు, అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎడిట్ విత్ థ్రైవ్ ఉంది కదా, థ్రైవ్ ఆర్కిటెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. చాలా ప్రొఫెషనల్ టెంప్లెట్స్ ఉంటాయి, ప్రీమియర్ టెంప్లెట్స్ ఉంటాయి థ్రైవ్ ఆర్కిటెక్ట్లో. సో మీరు థ్రైవ్ ఆర్కిటెక్ట్ చూస్తే దీంట్లో మ్యాక్సిమం 260 అబవ్ ఉంటాయండి టెంప్లెట్స్ అనేవి, ప్రీమియర్ టెంప్లెట్స్. వాటిలో మనకి నచ్చినవి మనం యూజ్ చేసుకోవచ్చు. మన యొక్క ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, మన ఆఫర్ రిలేటెడ్గా మనం ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నా కాన్సెప్ట్ రిలేటెడ్గా మనం టెంప్లెట్స్ తీసుకొని క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో ఎలా చేయాలి మీకు జస్ట్ నేను కొంతవరకు అయితే నేను క్రియేట్ చేశాను. మీకు జస్ట్ ప్రివ్యూ చూపిస్తాను ఎలా ఉందనేది. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, ఈజీ టు ఫాలో అనమాట. ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి స్కిల్స్ అవసరం లేదండి దీనికి, ఎందుకంటే ప్రీమేడ్ టెంప్లెట్స్ మొత్తం అంతా రెడీమేడ్గా ఉంటుంది. జస్ట్ ఎడిట్ చేసుకుంటే చాలు, రైట్? సో చూపిస్తాను. సో ఇదైతే నేను నిన్న ఆల్రెడీ క్రియేట్ చేశాను. నేను ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉంది, బట్ ఎంతవరకు క్రియేట్ చేశాను మీకు చూపిస్తాను. నేను జస్ట్ రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేశాను నేను. ఓకేనా, చూడండి, ఇది నా రివ్యూ బోనస్ పేజ్ అనమాట. ఫ్యూజ్డ్ అని చెప్పేసి ఒక ఆఫర్ అనేది లాంచ్ అయింది రీసెంట్గా. ఓకే, WordPressలో. సో ఆఫర్కి నేను రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేశాను, రైట్? ఇక్కడ నాకు సంబంధించినటువంటి ఫోటో యాడ్ చేశాను. అండ్ ఇది ఫ్యూజ్డ్ అనమాట. ఓకే, చాలా ప్రొఫెషనల్గా చూడండి, చాలా బాగుంది కదా. వీడియో యాడ్ చేశాను, బెనిఫిషియల్ పాయింట్స్ యాడ్ చేశాను, కాల్ టు యాక్షన్స్, రైట్? ఇదండి ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. చూడండి, కౌంట్ డౌన్ టైమర్. ఓకేనా, కౌంట్ డౌన్ టైమర్ అనేది యాడ్ చేశాను. అండ్ దీన్ని కాల్ టు యాక్షన్ అంటారు, కాల్ టు యాక్షన్ యాడ్ చేశాను. అండ్ బెనిఫిషియల్ పాయింట్స్, కొన్ని ప్రూఫ్స్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వీడియో యాడ్ చేశాను. అంటే ఆఫర్ రిలేటెడ్గా ఏవైతే అవసరం ఉంటే అవన్నీ కూడా యాడ్ చేశాను. ఓకే, దాంతోపాటు మన రివ్యూ బోనస్ పేజ్ స్ట్రాటజీలో ఏంటి, మనం బోనసెస్ అనేవి ఇస్తాం, మనం యాడ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ మనం బోనసెస్ అనేవి ఇక్కడ యాడ్ చేశాను. నేను జస్ట్ కొంతవరకు వర్క్ అయింది. జస్ట్ ఇమేజెస్, గ్రాఫిక్స్ అనేవి యాడ్ చేశాను. చూడండి, జస్ట్ గ్రాఫిక్స్ అనేవి యాడ్ చేశాను. ఓకే, 30 బోనసెస్ అనేవి యాడ్ చేశానండి. 30, 17, రైట్? చూడండి, చాలా బాగుంటుందండి థ్రైవ్ ఆర్కిటెక్ట్ అనేది. అండ్ వెరీ ఈజీ టు ఫాలో, ఈజీ టు క్రియేట్, వితౌట్ ఎనీ స్కిల్స్, వితౌట్ ఎనీ హార్డ్ వర్క్, వితౌట్ ఎనీ గెస్సింగ్ వర్క్. డైరెక్ట్లీ యూ కెన్ క్రియేట్. ఓకే, చూసారు కదా ఎలా ఉందో. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది అసలు. మీకు ప్రివ్యూ చూపిస్తాను, రివ్యూ కూడా చూడండి మీకు. ఓకేనా, అండ్ ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు జస్ట్ సింపుల్గా చూపిస్తాను నేను వేరే పేజ్లో. ఓకేనా, అండ్ మనం బ్యాక్ వెళ్ళినట్లయితే మెయిన్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పేజెస్లోకి వస్తాం. మన యొక్క డాష్బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ పేజెస్ ఉంది కదా, ఈ పేజెస్ నుంచి ఇక్కడ యాడ్ న్యూ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆఫర్ నేమ్ అనేది యాడ్ చేస్తాం. ఎనీ ఆఫర్ తీసుకోండి మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 12 minute ఎఫ్ఎల్ సిస్టమ్ అనుకోండి, 12 minute affiliate system.
ఇన్స్టాల్మెంట్ ఎఫిలియేట్ సిస్టమ్. రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఓకేనా? సో ఇలా యాడ్ చేశాను. ఇక్కడ చూసి ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి థ్రైవ్ ఆర్కిటెక్ట్ అనేది లాంచ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను నేను. రైట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది థ్రైవ్ ఆర్కిటెక్ట్ అనేది. వెరీ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. చాలా యూజ్ చేస్తుంటారు. బట్ ఈ క్లిక్ ఫైనాన్స్ అని, క్లిక్ ఫైనాన్స్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ బిల్డర్ ఉంది, బిల్డర్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఫైనాన్స్ క్రియేట్ చేయాలంటే. బట్ దీంట్లో అన్ని ఫైనాన్స్ ఉంటాయి. వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఈజీ, ఫాలో అవ్వండి మీరు కూడా. ఇలా చూపిస్తుంది మనకి. ఓకే, ఇలా చూపిస్తుంది. ఇలా చూపించక ఏం చేస్తాం అంటే దీంట్లో చూడండి నార్మల్ పేజ్ అండ్ ప్రీ బిల్ట్ ల్యాండింగ్ పేజెస్. చెప్పాను కదా మీకు చాలా ప్రీ మేడ్ టెంప్లెట్స్ ఉంటాయని. ఇక్కడ దీన్ని చూస్ చేసుకున్నాం. రైట్, స్టాండ్ అలోన్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిలో చూస్తే మీకు చూడండి ఇక్కడ స్మార్ట్ ల్యాండింగ్ పేజ్ 66 ఉన్నాయి అండ్ లెగాసీ ల్యాండింగ్ పేజ్ 203 ఉన్నాయి. ఇక్కడ మీరు ఏమైనా ఓన్గా టెంప్లెట్స్ మీ ఉంటే ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నేను 203 అండ్ 6 అంటే 269 ఆల్మోస్ట్. రైట్, 269 అంటే 270 అనుకోండి ఆల్మోస్ట్. అన్ని టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రీమేడ్ టెంప్లెట్స్ అనేది. సో వాటిలో మనకి ఏది సూటబుల్, మనం ఏ ఆఫర్ తీసుకున్నాం, ఏ టైప్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, దానికి రిలేటెడ్గా మనం టెంప్లెట్ సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా కాదు, ఏదైనా తీసుకొని మీరు మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఈ హ్యాండ్ వర్క్ అంటే ఎటువంటి టెంప్లెట్ ఇచ్చేయకుండా బ్లాంక్ పేజ్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ ఎలిమెంట్స్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీకు నచ్చే విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే ఇది చూడండి చిక్ స్మార్ట్ అని, దీంట్లో 7 పేజెస్ అంటే 7 టైప్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి. అండ్ కన్సల్టెంట్ స్మార్ట్, దీంట్లో 4 టైప్ ఆఫ్ ప్రీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, కాపీ 2 స్మార్ట్, దీంట్లో 10 టైప్స్ ఉంటాయి. అండ్ బ్రైట్ స్మార్ట్ అండ్ 13 టైప్స్ ఉంటాయి. ఇలా మీకు ఇలా చూస్తే కనుక నెంబర్ ఆఫ్ అనమాట. దీంట్లో స్మార్ట్ ల్యాండింగ్ పేజెస్ టెంప్లెట్స్లో 66 ఉంటాయి ఓవరాల్ ఇవన్నీ కూడా. ఇప్పుడు లెగసీ ల్యాండింగ్ పేజ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెగసీలో 203 టెంప్లెట్స్ ఉంటాయండి. ఓకే, ప్రో లేయర్స్ అని 15 టైప్స్ ఆఫ్ ఉంటాయి దీంట్లో. అండ్ ఫ్లాట్ 2లో 5 పేజెస్ 5 టైప్స్ ఉంటాయి. లాస్ట్ స్క్రోల్ ఆన్ చేస్తే కనుక కమింగ్స్ పేజెస్, ఐకాన్స్ అని, 1 పేజ్ సైట్ అని, క్లిక్ జాన్ లిస్ట్ అని, ఆటోమిక్ హోమ్ పేజెస్, ఇలా థ్రైవ్ వీజ్, పర్సనల్ బ్రాండింగ్, మినీ స్క్వీజ్. ఎక్కువ మినీ స్క్వీజ్ మనం యూజ్ చేస్తుంటాం. మనం ఏమైనా ఆప్షన్ పేజ్ కానీ స్క్వీజ్ పేజ్ అంటే ఈమెయిల్ లీడ్స్ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ యొక్క స్క్వీజ్ పేజ్ అనేవి వెరీ ఎఫెక్టివ్గా ఉంటాయండి ఫ్రెండ్స్. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వెరీ ఎఫెక్టివ్గా ఉంటాయి, వెరీ అట్రాక్టివ్గా ఉంటాయి. చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేశాను నేను. వీటిల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్లో వీడియో సేల్స్ లెటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లీడ్ జనరేషన్ టైప్ ఉంటాయి, లీడ్ జనరేషన్ ఇవన్నీ బట్ లీడ్ జనరేషన్ సేపు బట్ మనకు నచ్చిన టెంప్లెట్ తీసుకుంటాం. లాస్ట్ స్క్రోల్ ఆన్ చేయండి. వీటిలో ఇన్ని రకాలు ఉన్నాయి మినీ స్క్వీజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అప్లై టెంప్లెట్, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, మనకు నచ్చిన సెలెక్ట్ చేసుకుంటాం. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తాం టెంప్లెట్ని. ఓకే, సో ఆ యొక్క టెంప్లెట్ అప్లై చేయగా మీకు ఈ విధంగా చూపిస్తుంది. చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది, అసలు ఎక్సలెంట్ కదా. చూడండి చాలా బాగుంది. సింప్లీ ద బెస్ట్ వే టు క్రియేట్ ల్యాండింగ్ పేజ్. ఇక్కడ మీరు ఏదైతే ఆఫర్ తీసుకుంటారో ఆ ఆఫర్ రిలేటెడ్గా కంటెంట్ ఇక్కడ అనేది టెక్స్ట్ అనేది యాడ్ చేస్తారు. ఓకే, సో చేశాక చూడండి ఇక్కడ వీడియో టైప్ ఆఫ్ ఆప్షన్ పేజ్, స్క్వీజ్ పేజ్ అనమాట. ఇది వీడియో టైప్ అనమాట. అంటే మీరు ఏ ఆఫర్ ఉంటే ఆఫర్లో డెమో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో కోడ్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా ఆటోమేటిక్ మీకు తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, అండ్ దానికి సంబంధించిన నెక్స్ట్ ఇది లీడ్ క్యాప్చర్ టైప్ అనమాట. ల్యాండింగ్ పేజ్ అంటే లీడ్స్ కలెక్ట్ చేస్తాం, ఈమెయిల్ లీడ్స్ అనేది. రైట్, సో మనం ఏదైనా ఒక ఆటో రెస్పాండర్, ఈమెయిల్ ఆటో రెస్పాండర్స్ ఉంటాయి. లైక్ గెట్ రెస్పాన్స్ కానీ, ఎవర్ కానీ, మెయిల్ చింప్ కానీ, శాన్ ఫాక్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ మనకి మార్కెట్లో ఉన్నాయండి. మనకి ఏవైతే మీరు తీసుకోవాలనుకుంటారో ఆ యొక్క పర్టికులర్ ల్యాండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఆటో రెస్పాన్స్ తీసుకొని దీనికి ఇంటిగ్రేట్ చేసుకుంటాం మనం. వన్స్ ఇంటిగ్రేట్ చేశాక ఈమెయిల్స్ అనే లీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటుంది మనం. సో ట్రాఫిక్ డ్రైవ్ చేస్తాం, లీడ్స్ అనేవి ఆటోమేటిక్ కలెక్ట్ చేసుకుంటుంది అది ఆటోమేటిక్గా. సో చూసారు ఎంత బాగుందో. అండ్ దీన్ని ఇంకా మనం కొత్తగా ఏమైనా కొత్త ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే
ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇది టెంప్లెట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ టెంప్లెట్ మనం మార్చుకోవాలనుకుంటే దీన్ని ఇలా క్లిక్ చేస్తే టెంప్లెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టెంప్లెట్ చూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని ఎలిమెంట్స్ అంటారు, ఎలిమెంట్స్ సెక్షన్. దీనిపై క్లిక్ చేశాను నేను. ఓకే, చేశాక చూసారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఆటోమేటిక్ ఓపెన్ అయినాయి. వీటిలో మనకి ఏది అవసరం అయితే దాన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. చూడండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి. మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ ఎలిమెంట్ ఉంది, ఇమేజ్ ఎలిమెంట్, బటన్, కాలమ్స్, బ్యాక్గ్రౌండ్ సెక్షన్స్, కంటెంట్ బాక్స్, లోగోస్ యాడ్ చేసుకోవచ్చు, ట్వీట్, కంటెంట్ రివీల్స్ అని, కౌంట్ ఆన్ టైమర్, ఎవర్గ్రీన్, క్రెడిట్ కార్డు, కస్టమ్ HTML, కస్టమ్ టైప్ అప్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కస్టమ్ మెనూ. ఓకేనా, ఇలా చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ అసలు ప్రోగ్రెస్ బార్ అని, వీడియో కానీ మొత్తం చాలా అసలు కాల్ టు యాక్షన్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడిషనల్గా ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఈ యొక్క టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఈ బాటంలో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. సో ఇక్కడ ఓకే, ఇలా యాడ్ చేసుకొని టెక్స్ట్ అనేది ఇచ్చేసేయచ్చు, మన ఇష్టం. ఇలా యాడ్ చేసుకోవచ్చు. రైట్, నాకు ఇది అవసరం లేదు, వీటిని డిలీట్ చేస్తాను, నాకు అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఇలా చాలా ఉంటాయి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తాను, కౌంట్ ఆన్ టైం తీసుకొచ్చేసి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను డ్రాగ్ చేశాను, ఇలా డ్రాప్ చేశాను. ఈ ఇమేజ్ నాకు అవసరం లేదు. సో ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఇమేజ్ అవసరం లేదు, ఇక్కడ దీనిపై సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో కౌంట్ టైమర్ ఇది. సో నేను దీనిపై సెలెక్ట్ చేశాను. ఇటు కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా మార్చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఇలా మార్చుకొని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్లై చేసుకుంటాం. ఇక్కడ టైమింగ్స్ సెట్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇక మనం ఇలా టైం సెట్ చేస్తే ఇక్కడ టైమింగ్ అనేది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఓకే, లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే సింపుల్ స్టైల్ ఇది. వీటిలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్ కంటే ఈ స్టైల్, ఈ స్టైల్ కంటే ఈ స్టైల్. ఓకే, మన నచ్చిన స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. కలర్ కంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ మీకు నచ్చకపోతే గ్రీన్ కావాలా గ్రీన్, రెడ్ కావాలంటే రెడ్, పింక్ కావాలంటే ఇలా మనకు నచ్చిన కలర్ మనం చేంజ్ చేసుకొని కౌంట్ ఆన్ టైమర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అర్జెన్సీ టైమర్ అంటారు. అంటే మనకి అర్జెన్సీ చూపిస్తుంది అన్నమాట కస్టమర్కి. త్వరలో ఇది ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది, త్వరగా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళని అర్జెన్సీ చేస్తుంది అనమాట. సో వెరీ ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది మనకి ఈ టైమర్ అనేది. ఓకే, ఇలా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అసలు ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. రైట్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. వెరీ ఎఫెక్టివ్, వెరీ మనకి ఇది మనం మాడిఫై చేసుకోవాలి. మాడిఫై చేసుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ మాడిఫై చేసుకోవాలనుకుంటున్నాను నేను. Make with this system. ఓకే, దీన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. బోర్డులో పెట్టి ఇక్కడ ఎక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎలా స్థలం మాడిఫై చేసుకోవచ్చు. చేసుకున్నాక సేవ్ వర్క్ ఉందా సింపుల్ సేవ్ చేస్తాం. ఇలా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అండి.
ఇది ఓల్డ్ స్క్రీజ్ బేస్కి ఇలాంటివి మనకి చెప్పాను మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు కదా. ప్రోడక్ట్ ప్రివ్యూ ఇందాక చూసాను, ఓపెన్ చేశాను కదా, ఆల్రెడీ నేను రివ్యూ బోనస్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ప్రివ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో ఫ్రెండ్స్ వెరీ 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 చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి కష్టం ఉండదు అసలు. ఓకే, సో ఇది మీరు బయట తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇది థ్రైవ్ అనేది. ఓకేనా, ఇది యాక్చువల్గా ప్రివ్యూ, ఇది యాక్చువల్గా ప్రివ్యూ. ఇది చూడండి ఎలా ఉందో ప్రివ్యూ అనేది. నాకు పేజ్ అనేది క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ, రివ్యూ బోనస్ పేజ్ ఇది. ఓకేనా, బోనస్ గ్రాఫిక్స్ యాడ్ చేశాను, బట్ ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేయలేదు. అదొకటి ఉంది, వర్క్ అనేది ఫినిష్ అయిపోతే నేను దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూసారు కదా, వెరీ వెరీ ప్రొఫెషనల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, రైట్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇది ఒరిజినల్గా బయట చూడాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్ లైక్ ఇప్పుడు క్లిక్ బ్యాంక్ కానివ్వండి, వారెట్ ప్లస్ కానివ్వండి, జేబీజూ కానీ, లేదా సిపి ఆఫర్స్ లైక్ మ్యాక్స్ బౌంటీ కానీ, పేరిఫ్లై కానీ, కమిషన్ జంక్షన్ కానీ, లేదా క్యాష్ నెట్వర్క్ కానీ, ఇలా చాలా ఉంటాయి కదా. ఈవెన్ సిపి ఆఫర్స్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, అండ్ ఎఫిలియేట్ ఆఫర్స్ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ చేసుకొని. సో ఎవ్రీ టైం మీరు పర్చేజ్ చేయని అవసరం లేదండి, వన్ టైం అనమాట. ఒకసారి మీరు తీసుకుంటే లైఫ్ టైం ఉంటుంది, అప్డేషన్ ఉంటుంది, లైఫ్ టైం మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అదే మీరు క్లిక్ ఫైనల్స్ కానీ లేదంటే బిల్డ్రాల్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ బాగుంటాయి, వీటితో కంపేర్ చేసుకుని చాలా బాగుంటాయి. అలానే ఇవి కూడా యాస్టిస్ వాటిలాగే ఉంటాయి, వాటికంటే ఏమాత్రం తక్కువ ఉంటుందేమో కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. సో యాజ్ ఎ బిగినర్గా మనకి మనీ ఎక్కువ మనం స్పెండ్ చేయలేం కాబట్టి తక్కువ మనీతో మనం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట వీటిల్లో. ఓకే, సో మీరు ట్రై చేయండి, డెఫినెట్గా అయితే మీకు నచ్చుతుంది. చూసారు కదా ఎంత బాగుందో ఇంటర్ఫేస్ కానీ, ఒక టెంప్లెట్స్ కానీ, థ్రైవ్ థీమ్స్. ఓకే, చూసారు కదా, ఇది అఫీషియల్ సైట్ అనమాట థ్రైవ్ థీమ్స్ అనేది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే మీకు ఇది కావాలనుకుని నాకు కాంటాక్ట్ చేయండి. నా యొక్క నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాకు వాట్సాప్ నెంబర్ లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా థ్రైవ్ థీమ్స్ కావాలనుకుంటే నాకు కనుక నాకు ఒకసారి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఎందుకంటే చెప్తున్నానంటే మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదే నాకు కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే నాకు ఏజెన్సీ లైసెన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఇది తక్కువ ప్రైస్కి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. నా ఏజెన్సీ మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే నేనే ఇన్స్టాల్ చేసి నా ఏజెన్సీ కీ యాడ్ చేసేసి విత్ లైఫ్ టైమ్ అప్డేట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా, అర్థమవుతుందా? చూడండి ఇది థ్రైవ్ అనమాట, థ్రైవ్ సైట్ ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చూడక్కర్లేదు. మెంబర్షిప్ తీసుకోవచ్చు, వన్ టైం ప్రైస్ తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. బట్ మెంబర్షిప్ అంటే ఎవ్రీ టైం మీరు మనీ పే చేస్తూ ఉండాలి. థ్రైవ్ ఆర్కిటెక్ట్, థ్రైవ్ థీమ్ బిల్డరు, థ్రైవ్ క్విజ్ బిల్డరు, థ్రైవ్ లీడ్స్ అని, థ్రైవ్ అప్రెంటైజ్ అని, థ్రైవ్ అల్టిమేటమ్ అని, ఇలా చాలా ఉంటాయి వీటిలో రకాలు. చూడండి మెంబర్షిప్ అయితే ఎవ్రీ మంత్ $19 అండి, ఎవ్రీ మంత్ $19. ఓకే, సో ఎవ్రీ మంత్ $90 అంటే యూస్ కదా, అవునా కదా? ఓకే, మీ ఏజెన్సీ లైసెన్స్ తీసుకుంటే కాస్ట్ అనేది వేరేగా ఉంటుంది, మళ్ళీ చాలా ఎక్కువ ఉంటుంది. 269 ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్ మీకు చూపించాను కదా ఆల్రెడీ, 269 ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, బెస్ట్ పాసిబుల్ ప్రైసెస్. బట్ ఎవ్రీ మంత్ ఇది, బట్ ఇక్కడ ఎవ్రీ మంత్ 3 months, కానీ ఇక్కడ బిల్లింగ్ అనేది ఇయర్లీ అండ్ క్వార్టర్లీ ఉంటుంది. 3 months బిల్లింగ్ ఉంటుంది. అండ్ సో $19 అంటే ఇయర్లీ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. $156 అండి, అది $156 per year అనమాట. సో లైఫ్ టైం నేను ప్రొవైడ్ చేస్తాను విత్ లైఫ్ టైం అప్డేట్ అండ్ లైసెన్స్తో పాటు మీకు నేను వెరీ వెరీ లో ప్రైస్.
ఇక్కడ $156 అంటే ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకు అర్థమవుతుంది ఎంతమంది. అండ్ 7 అంటే 10,000 అబోవ్ ఉంటుందండి. ఓకే, 12,000 ఇలా అబోవ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను $156 అంటే. ఓకే, సో అంత ఎందుకంటే అసలు మీకు వెరీ 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 లో ప్రైస్కి ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నేను ఈ థ్రైవ్ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అనేది మీకు థ్రైవ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ థ్రైవ్ డాష్బోర్డ్ ఇది మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తాను నేను. ఓకే, థ్రైవ్ థీమ్ వేస్తాను. ఒక మెయిన్కి ఒక థీమ్ వేసేసి థ్రైవ్ ఆప్టిమైజ్, థ్రైవ్ అప్రెంటైజ్, ఏదైనా మీరు ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయాలనుకుంటే థ్రైవ్ అప్రెంటైజ్, క్లెవర్ విడ్జెట్స్, థ్రైవ్ కామెంట్స్, థ్రైవ్ హెడ్లైన్ ఆప్టిమైజ్, థ్రైవ్ లీడ్స్ కలెక్ట్ చేయాలనుకుంటే పాపప్స్ వస్తాయి కదా, పాపప్ లీడ్స్ కలెక్ట్ చేయాలన్నా, డైరెక్ట్ థ్రైవ్ ఫామ్ చేయాలన్నా, నెక్స్ట్ థ్రైవ్ క్విజ్ బిల్డర్, ఏదైనా వెయిట్ లాస్ ఆఫర్స్, క్లిక్ బ్యాంక్ ఉంటాయి కదా, అటువంటి ఆఫర్స్కి ఇది చాలా బాగుంటుంది. ఇది క్విజ్ బిల్డర్ అనేది. థ్రైవ్ అల్టిమేట్, థ్రైవ్ ఆర్కిటెక్ట్, ఇది మనకి ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, థ్రైవ్ ఓవేషన్. సో ఇన్ని ఉంటాయన్నమాట, మీకు ప్రొవైడ్ చేస్తాను నేను వెరీ వెరీ లో ప్రైస్. మీరు ఒక్కసారి నాకు కాంటాక్ట్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కాల్ చేయొచ్చు. ఓకే, నేనే మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటివి ఎన్నో కొత్త కొత్త అప్డేట్స్ మీకు కావాలనుకుంటే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.